విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లాలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై రేపు ప్రజాభిప్రాయ సేకరణ. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ 4G సేవలు ప్రారంభం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 27 రేపు శనివారం జరగబోయే హియరింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నక్కపల్లి మండలంలోని అమలాపురం సమీపంలో వేదికను సిద్ధం చేసి ప్రజల కోసం కుర్చీలు, సామ్యానాలు, టెంట్లు ఏర్పాటు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా పెద్ద ఎత్తున హాజరు కానున్న ప్రజల రాకపోకలకు కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు మరింత కఠినం చేశారు. నర్సీపట్నం డీఎస్పీ పోతురెడ్డి శ్రీనివాసరావు స్వయంగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి మీడియాకు వివరాలు వెల్లడించారు. డీఎస్పీ వెంట నక్కపల్లి ఇన్స్పెక్టర్ కుమారస్వామి ఉన్నారు. మరోపక్క మిత్తల్ కంపెనీ ప్రతినిధి సత్యనారాయణ, సెక్యూరిటీ వింగ్ కిషోర్ తదితరులు సభ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న కొన్ని ప్రసార మాధ్యమాలు, వార్తా పత్రికలు ఇదేదో కాల గొప్ప పని చేసినారన్నట్టుగా ఇవాళ రాయడం చూస్తే ఆ విషయం గురించి సమగ్రంగా ప్రజలకు, అదేవిధంగా ఆ తప్పుడు కథనాలు రాసిన వార్తాపత్రికలకు కూడా ప్రధాన ప్రతిపక్షంగా మొన్నటిదాకా ప్రభుత్వాన్ని నడిపిన పక్షంగా అన్ని విషయాలు మీకు చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. హైదరాబాద్ మహానగరానికి మేము 2014లో బాధ్యత తీసుకున్న నాడు కేవలం ఒక 20-25% మాత్రమే ఆనాడు అప్పుడెప్పుడో 2008లో 2007లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలు మెట్రో కోసం టెండర్లు పిలిస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంలో మొదలు మేటాస్ అనే ఒక సంస్థ వచ్చింది. చాలా ఆశ్చర్యంగా ఆ రోజు పత్రికలు అన్నీ రాసినాయి. ఈ సంస్థ ఉల్టా గవర్నమెంట్కి పైసలు ఇస్తుందంట, గవర్నమెంట్ డబ్బులు పెట్టే అవసరం లేదంట, అంటే ఇందులో ఇన్ని లాభాలు ఉన్నాయా అన్నట్టుగా ఆ రోజుల్లో వార్తాపత్రికల్లో కథనాలు వచ్చినాయి. అంటే మెట్రో అనేది చాలా లాభసాటి అని చెప్పడానికి ఆ రోజుల్లోనే, అంటే ఈ రకంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంలో చేస్తే తప్పకుండా ఉల్టా గవర్నమెంట్కే దాదాపు నెక్స్ట్ 30-35 ఇయర్స్ డబ్బులు ఇస్తాం అని ప్రైవేట్ సంస్థలు చెప్తున్నాయి అంటూ ఆ రోజుల్లో పత్రికల్లో పతాక శీర్షికల్లో కథనాలు వచ్చినాయి. సరే, కారణాలు ఏమైనప్పటికీ ఆ తర్వాత ఆ సంస్థ పోయింది వెనకకి. తర్వాత L&T అనే సంస్థ అల్టిమేట్గా మళ్ళీ తిరిగి టెండర్ తీసుకున్నది. ఇది ఏషియాలో కాదు, ప్రపంచంలోనే అతిపెద్దదైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ మెట్రో రైల్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంతో ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టెండర్ పిలిచి ఫైనలైజ్ చేసి L&T అనే సంస్థకు అప్పచెప్పింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అప్పటికే ఒక 20% దాకా పని కూడా పూర్తి అయింది. పని మొదలైంది, పని ఒక 20% పూర్తయింది. కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నారో, ప్రజా రవాణా యొక్క ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా, గతంలో రవాణా శాఖ మంత్రిగా కూడా వారికి ఉన్న అనుభవం, ప్రజా రవాణాలో ఉండే సాధక బాధకాలు అన్నీ తెలుసు కాబట్టి చాలా ఆలోచనతో ఆ సంస్థ కొంత ఆందోళన పడిన ఇనీషియల్ డేస్లో, అప్పుడు కూడా మీరే రాసినారు వార్తాపత్రికల్లో, తెలంగాణ ఏర్పడ్డది, రైడర్షిప్ తగ్గుతుంది, చాలామంది వెనక్కి వెళ్ళి పూర్తి చేసి గౌరవ ప్రధానమంత్రి గారిని ఆ ప్రారంభోత్సవానికి కూడా 3 ఏళ్ల కాలంలోనే మొదటి దశ పూర్తి చేసి ఆహ్వానించి వారి చేతుల మీదుగానే 17లో, మీకు గుర్తుండాలి, నవంబర్ 29 నాడు మెట్రో మొదటి దశని సక్సెస్ఫుల్గా మాకు 20-25% పనితో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్తే మేము మొదటి దశ పూర్తి చేసి మొదటి కారిడార్ను వితిన్ 3 years కంప్లీట్ చేసి మేము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. దారుణంగా వాళ్ళ మాటలు ఉండేటివంటే శ్రీవాణి ట్రస్ట్ అంతా కూడా అవినీతిదని, ఆ ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి సొమ్ములన్నీ కూడా తాడేపల్లికి తరలి వెళ్లాయని, 10,500 రూపాయల టికెట్టులో 500 రూపాయలు టీటీడీకి వస్తాయి, మిగతా 10,000 రూపాయలు వైసీపీ నాయకులు మింగేస్తున్నారని, దీని మీద విచారణ చేయిస్తాం, జరుపుతాం, అవసరమైతే సిబిఐ చేత కూడా ఎంక్వైరీ చేయిస్తామన్నటువంటి మాటలు మాట్లాడినటువంటి ఈ నాయక ద్వయం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒక వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తాను పని చేసుకుపోవటమే కానీ చేసినటువంటి పనికి ఆయన ఏ రోజు కూడా డప్పాలు కొట్టుకునేటువంటి కార్యక్రమాలు ఒక్కదానికి కూడా ఆయన చేయల. అందులో అత్యంత ప్రధానమైనటువంటిది శ్రీవాణి ట్రస్ట్ కూడా. తిరుమలలో స్వామివారి దేదీప్యమానమైనటువంటి ఆ ఆలయ ప్రతిష్టను మరింత ఇనుమడింప చెయ్యాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమలకు వచ్చిన వెంటనే ఒక మంచి నిర్ణయం
ఆయన తీసుకొని మా అందరితో కూడా మాట్లాడడం జరిగింది. దేశమంతా కూడా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలంతా కూడా వెంకటేశ్వర స్వామి లేదా హిందూ దేవాలయాలను నిర్మించాలా, అలాగే కొండ మీద మీరు ₹1,00,000 మించి డబ్బు ఇచ్చినటువంటి వాళ్లకే దర్శన ఏర్పాట్లలో ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారని, అంతకంటే తక్కువ ఇచ్చేటువంటి దిగువ మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లతో వాళ్ల దగ్గర కూడా ఒక స్పెషల్ దర్శనం లాంటిది ఏర్పాటు చేసి ఆ డబ్బులతో మీరు ఈ దేవాలయాల నిర్మాణాన్ని, దేవాలయాల జీర్ణోద్ధర కార్యక్రమాన్ని చేపట్టితే చాలా బాగుంటుంది అన్నటువంటి సంకల్పాన్ని ఆయన తెలియజేయటం జరిగింది. ఆయన సంకల్పము, ఆ ఆదేశం ప్రకారమే టీటీడీ బోర్డు వెనువెంటనే ₹10,000 చెల్లించినటువంటి భక్తులకు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆ ₹10,000 చెల్లిస్తే స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు మా కాలంలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రారంభమయ్యింది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G సేవలు రేపు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సేవలను శనివారం ప్రారంభించనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ 4G సేవలను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. ఇది క్లౌడ్ ఆధారిత నెట్వర్క్ అని, భవిష్యత్ అవసరాలకు తగినట్లు 5Gకి సులువుగా అప్డేట్ అవ్వొచ్చని టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. సెప్టెంబర్ 27న బిఎస్ఎన్ఎల్ 4G సేవలను దేశవ్యాప్తంగా సుమారు 98,000 సెట్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. పలు రాష్ట్రాల్లో ఒకేసారి ప్రారంభోత్సవం జరగనుందని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలోని జార్సుగూడ నుంచి నెట్వర్క్ కు ఆవిష్కరించనున్నారు. గౌహతి జరిగే కార్యక్రమంలో మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పాల్గొంటారు. హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎలకతుర్తి మండల కేంద్రంలో 4.9 కోట్ల రూపాయలతో సుందరీకరణతో అభివృద్ధి చేసిన ఎలకతుర్తి జంక్షన్ ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అనంతరం జంక్షన్ లో లైటింగ్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కుడా చైర్మన్ వెంకటరామిరెడ్డి, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు హైమావతి, స్నేహ శబరీష్, అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్, మార్కెట్ చైర్మన్ సుగినే సంతాజీ, ముఖ్య నేతలు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వెంకటరామిరెడ్డి సహకారంతో జంక్షన్ ను 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకుని ప్రారంభించుకున్నామన్నారు. ఎలకతుర్తికి గతంలో ఇచ్చిన హామీ మేరకు జంక్షన్ కు పరిమితం కాకుండా గ్రామ ప్రాంతాల్లో రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎలకతుర్తి కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, గొల్లి రాజేశ్వరరెడ్డి, శీలం అనిల్ కుమార్, మండ సుమన్ గౌడ్, బుచ్చ శ్రీధర్ రావు, అంబాల శ్రీకాంత్, అంబాల జగన్, ఇంగే శ్రీకాంత్, గుడిశాల అర్జున్ గౌడ్, కుర్ర ప్రకాష్ గౌడ్, బత్తిని రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంత పైకి లేపు చెట్లు డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఎలకతుర్తికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీల ప్రకారంగా ఆసుపత్రిని అప్గ్రేడేషన్ కావచ్చు, లేదా 132
సబ్స్టేషన్ కావచ్చు, దాంతోపాటు మెడిపల్లి రోడ్డుకు సంబంధించి ఇష్యూ, ఈ విధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు హామీ ఇచ్చడం, కోర్టు ఏర్పాటు, ఇతరత్ర ఇవన్నీ కూడా తొందరలోనే అనుమతులు పొందబడి ఉన్నాయి. ఆ పనులు కూడా ఏదైతే జంక్షన్ ఒక పెద్దగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ జంక్షన్ లాగా అయిందో మిగతా అన్ని పనులు కూడా చేయడంతో పాటుగా ఎల్కతుర్తి జంక్షన్కే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక రోడ్లు ఇతరత్ర కార్యక్రమం తీసుకొని వస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం వాస్తవంగా ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ స్థల సేకరణ, తాత్కాలిక తరగతులు నడవడానికి, అదేవిధంగా భవనానికి సంబంధించిన స్థల సేకరణ జరిగినప్పటికీ కూడా బాసరా త్రిపులరెడ్డి బ్రాంచ్ ఈ సంవత్సరం రాలేకపోయింది. వచ్చే సంవత్సరం తప్పకుండా తీసుకొస్తామనేటువంటి విధంగా చర్యలు హామీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వంగరకు సంబంధించి కూడా ఒక నవోదయ విద్యాలయానికి స్థల ఎంపిక జరిగింది. వంగరలో కూడా నవోదయ విద్యాలయం తెలంగాణ రాష్ట్రం నుంచి నెంబర్ 1 ప్రతిపాదనగా కేంద్ర మంత్రి దగ్గర ఉంది. దాన్ని కూడా వీలైన తొందరలో తీసుకొని రావడం జరుగుతుంది. హుస్నాబాద్ కేంద్రంగా శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి, క్లాసులు నడుస్తూ ఉన్నాయి. అక్కడ కూడా అద్భుతంగా 5 కోర్సులతోటి క్లాసులు స్టార్ట్ అయినాయి. కోహెడలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కూడా జరుగుతూ ఉంది. మిగతా అన్ని రకాల వైద్యానికి సంబంధించి కూడా 150 పడకలు 250 బెడ్ హాస్పిటల్గా ఉస్మానాబాద్ చేసుకొని పీజీ కోర్సులకు కూడా గౌరవ వైద్య శాఖ మంత్రి శాంక్షన్ చేసిన ఒక 50 సీట్లు. సో ఈ ప్రాంతంలో హెల్త్ ప్రకారంగా కూడా ఎంబీబీఎస్ లేకున్నప్పటికీ కూడా గవర్నమెంట్ నామ్స్లో పీజీ సీట్స్కు అలౌ చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి కూడా హుస్నాబాద్ కేంద్రంగా ప్రారంభం కాబోతోంది. ఇక్కడ ఎల్కతుర్తికి సంబంధించి కూడా మరి కాలువల ద్వారా గౌరవేలికి సంబంధించి భీమదేవరపల్లి కావచ్చు, ఇక్కడ దేవాదులకు సంబంధించినవి కూడా, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ సంబంధించినటువంటి ఇతరత్ర పనులన్నీ కూడా తెచ్చి రైతులకు కూడా అన్ని రకాల సహకారం చేయడానికి సిద్ధంగా. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చాకలి ఐలమ్మ ఉద్యమించారని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి మహానీయుల చరిత్రను భావితరాలకు అందించి వారి ఆశయాలకు అనుగుణంగా అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్ సాకలమ్మ గారికి, జోహార్ సాకలమ్మ గారికి, జోహార్ జోహార్ అమర హై తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు, సాకలమ్మ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం, సాకలమ్మ గారి ఆశయాలను ఆచారాలను తెలంగాణ మన వీరులకు. తెలంగాణ మన వీరులకు, తెలంగాణ గారికి జోహార్ జోహార్. మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన తీరు అత్యంత దురదృష్టకరమని ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు అన్నారు. ఈ సందర్భంగా ధర్మవరంలో స్వగ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ రోజు బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు వైఎస్ఆర్ రాజకీయంగా ఆలోచించి ఉంటే ఏం జరుగును మర్చిపోయావంటూ మండిపడ్డారు. ఇటీవల అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సైకో అనడంపై కృష్ణంరాజు స్పందించారు. మీ ఇంటిలో జరిగిన కాల్పుల ఘటనలో బయటపడడానికి మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్న సంగతి జనం ఇంకా మర్చిపోలేదు సుమి అంటూ బాలకృష్ణకు చురకలంటించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఆనాడు మర్యాదగా చూడలేదంటూ చిరంజీవి స్వయంగా బహిరంగ లేఖ రాసిన సంగతి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి తప్ప పనికి మాలిన విషయాలపై దృష్టి పెట్టి ప్రజల్లో పలుచన కావద్దని హితూ పలికారు. నువ్వే పెద్ద సైకో అని రాష్ట్ర ప్రజలకి తెలుసన్న సంగతి మర్చిపోవద్దని బాలకృష్ణపై కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి గారు కూడా చెప్పారు, నీ ఒక్క తీరు, ఆ రోజు నీవు వ్యవహరించినటువంటి పద్ధతి ఇవన్నీ చూసి మేము పిలిచాం, కానీ బాలకృష్ణ రాలేదు.
జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవంగా మమ్మల్ని పలకరించి అన్ని మర్యాదలతోటి కూడా పంపారు. సినీ ఇండస్ట్రీని చాలా పద్ధతిగా ఆ రోజు మా అందరి దగ్గర వ్యవహరించారు అని కూడా చిరంజీవి గారు చెప్పారు. కానీ నీ తీరు చూస్తే అది నువ్వు ప్రత్యక్షంగా తెలుస్తుంది. నువ్వు సర్టిఫికేట్ తెచ్చుకున్నావు, గతంలో చాలా రోజులు అవుతుంది, అప్పటి నుంచి కూడా నువ్వు వ్యవహరించావు. నువ్వు ప్రజల్లో తిరిగినటువంటి పరిస్థితి, ప్రజల్లో నువ్వు వ్యవహరించినటువంటి తీరు అంతా కూడా ప్రజలకు తెలుసు. నీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్దు, నువ్వు ఎంత సైకో అని కూడా పైకి చెప్పక్కర్దు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం అన్నది చాలా హాస్యాస్పదం. ఇప్పటికన్నా కూడా ఇలాంటివి మానుకుని మీరు ఏదైతే పరిపాలన చేద్దాం అనుకున్నారో, పరిపాలనలో ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారో ఈ అన్నిటి మీద కూడా మీ ఈయంకుడు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడు. నువ్వు పెన్షన్లు ఇస్తా అన్నావు, బీసీలకు కానివ్వండి, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తా అన్నావు, ఇవ్వలేదు అని మాట్లాడు. యువతకు 3,000 రూపాయల నెలకి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు, ఇవ్వలేదు, అసెంబ్లీలో మాట్లాడు. అదేవిధంగా అన్ని రైతులకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్నావు, ఇవ్వలేదు, మాట్లాడు. ఇవన్నీ మాట్లాడడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినందుకు జనం నిన్ను చూసి సిగ్గుపడుతున్నారు. ఇప్పటికన్నా మారి ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందో వీటి మీద దృష్టి పెట్టి పరిపాలన చేయాలని కూడా మీకు చూపిస్తూ ఉన్నాం. ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు నీకు భవిష్యత్తులో కూడా తగిన బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లాలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై రేపు ప్రజాభిప్రాయ సేకరణ. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. దేశవ్యాప్తంగా BSNL 4G సేవలు ప్రారంభం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.